ఇంటింటి చేయూత కార్యక్రమ వ్యవస్థాపకురాలు గౌరవనీయులైన శ్రీమతి నారా భువనేశ్వరి గారిని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మహిళలకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. కుప్పం ప్రజలు మాపై చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకం ఇవే మాకు అసలైన బలం. అట్లానే ఇప్పుడే కుమార్ గారు చెప్పినట్లు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏ నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఇది నిర్మించారో, తర్వాత నన్ను మేనేజింగ్ ట్రస్టీగా ఆయన ఎన్నుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ 29 ఏళ్ల ప్రయాణంలో మేము ఏమి చేయగలమో అవి ప్రజలకే చేశాము. అది కూడా ఏది అవసరం అది మేము ముందుకి తీసుకెళ్ళాము. కుమార్ గారు, మా CEO గారు అన్నట్టు ఇక్కడి కుప్పంకి వచ్చినప్పుడు ఇక్కడే పుట్టుకొచ్చింది ఆ ఐడియా. మనం ఏదో ఒకటి మహిళలకి చెయ్యాలి, ఇక్కడ ఉండే మహిళలకి మనం చేస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఎప్పుడు నాకుండే ఆ నమ్మకం మహిళల పైన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయనే నన్ను ప్రోత్సహించారు. నేను ఎప్పుడు బయటికి రానప్పుడు ఆయన నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హెరిటేజ్లో కూర్చోపెట్టినప్పుడు నాకేమీ తెలియదు. కానీ మీ అందరు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఎస్పెషలీ మహిళలకి. నాకు తెలియదు, నాకు అలవాట్లేదు, నేను చెయ్యలేను అనేది మీరు అనుకోకూడదు. దేవుడు ఎప్పుడూ ఇవ్వడు. లైక్ ఇప్పుడు ట్రస్ట్ ఉంది, మీరు నేర్చుకోవచ్చు, అది మీ కాళ్ళ దగ్గర ఉంది. మా ఎన్టీఆర్ ట్రస్ట్, ఆ ట్రస్టు దేవుడు పంపించారు మన కోసం. మనం ఆ ఆపర్చునిటీ తీసుకుని, ఆ అవకాశం తీసుకుని మన జీవితంలో మనం ముందుకెళ్ళాలని మీరు అనుకుని, ఎస్పెషలీ మహిళలు మీరు అనుకుని మీరు దీంట్లో జాయిన్ అయ్యి మీ జీవితాల్లో మీరు స్థిరపడాలి. ఇప్పుడే ఒక మహిళ అన్నారు, బ్యూటీ పార్లర్లో ఆవిడ కోర్స్ తీసుకుని ఆవిడ ఒక ఓపెన్ చేశారని ఒక బ్యూటీ పార్లర్. అదే కాదు, ఆవిడ అక్కడే కాదు, అది స్థిరపడిన తర్వాత ఇంకొకటి కూడా ఎక్కడ అవసరమో అక్కడ ఆవిడ చూసుకుని ముందుకెళ్ళాలి. అక్కడితోనే మీరు ఆగకూడదు. ఇది బాగుందా, ఇదే ఇంకొక చోట్లో నేను మొదలు పెట్టగలను, ఒక మేనేజర్ని పెట్టుకుని నేను ముందుకి తీసుకెళ్ళగలను అనే ఆలోచనతో మీ మహిళలు ఎప్పుడూ ఉండాలి. ఎస్పెషలీ మన మహిళలకి, మన ఇంట్లో మన మగవాళ్ళ కంటే మన మహిళలకి ఎక్కువ శక్తి ఉంది. ఒక పని కాదు, ఒకే రోజులో మనం 10 పనులు చేయగలం. మన భర్తలు, వాళ్ళని మనం సంతోషంగా ఆఫీస్కి పంపిస్తాం, వాళ్ళు ఆఫీస్లో పని చేసి తిరిగి వాళ్ళు ఇంటికి వస్తారు, వాళ్ళు సంతోషంగా భోంచేసి వాళ్ళు సంతోషంగా పడుకుంటారు. అది ఎందుకు? మన స్త్రీ వలన. మనం పిల్లల్ని, వంటకాల్ని మన భర్తకి ఏది అవసరం అది చేసి, అది మనం ఒక బాక్స్లో పెట్టి భోజనం అవన్నీ అతని చేతికి మనం ఇస్తాం. అతను ఆ సంతోషంతో వెళ్ళి సంతోషంగా అతను ఆఫీస్లో పనిచేసి తిరిగి రావాలి. అది మన స్త్రీలో ఉన్న గొప్ప శక్తి. మనం 10 పనులు ఒకేసారి చేయగలం. అదే మన ఇంట్లో ఉండే మగవాళ్ళు చేయగలరా? చెప్పండి, మీరు చెప్పండి. మన పిల్లలకి స్నానం పోయటం కానీ, వాళ్ళు చదువు చెప్పే టైం ఉండదు, ఇంట్లో వంట చేయగలరా?
మీరే చెప్పాలి మహిళలు, ఇక్కడ మీ భర్తలు ఎవరు లేరు. వాళ్ళు ఏమైనా వస్తే నేనున్నాను మిమ్మల్ని అందరినీ ప్రొటెక్ట్ చేయటానికి. చేయలేరు కదా. తర్వాత ఇల్లు తుడుస్తారా? అది చేయలేరు. మనమే స్త్రీలో నడుము వంచి మనం పని చేయగలం, అంతే కదా. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి రాత్రి భోంచేసి మన కుటుంబం సంతోషంగా వాళ్ళు పొట్ట నిండా భోజనం పెట్టేది మనం స్త్రీలమే. ఆ సుఖ సంతోషం స్త్రీ చేతిలో ఉంటుంది. స్త్రీ అనుకుంటే కుటుంబానికి సంతోషంగా ఉంచగలదు. స్త్రీ అనుకుంటే ఆ కుటుంబం కూడా నాశనం అవ్వచ్చు. అది మనలో ఉండే శక్తి. మనం మంచి కోరి మనం సహనంతో ఓర్పుతో మనం ముందుకెళ్ళాలి. మనం ఎప్పుడు మగవాళ్ళతో మనం పోటీ పడకూడదు. మనం ఏం చేయగలం, అదొకటి మాత్రం మనం అనుకోవాలి. పక్కన వాళ్ళకంటే మనం గొప్పగా చేయగలం అనే ఆలోచన ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ ఆలోచనతోనే మనం ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అట్లానే కుమార్ గారు అన్నట్టు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మేము బోర్డ్ రూమ్లో మీటింగ్ జరిగేటప్పుడు ఒకటే ఆలోచించాం, ఈ స్త్రీలు అందరూ ఏం చేస్తున్నారు కుమార్ గారు, ట్రైనింగ్ తీసుకుని ఏం చేస్తున్నారు ఇంట్లో అని. అప్పుడు సర్వే చేస్తే చాలామంది ఇంట్లో కూర్చుంటున్నారు. అది కాదు, మీరు కష్టపడి ఇన్ని రోజులు మీరు ట్రైనింగ్ 3 నెలలు తీసుకున్నప్పుడు ఇంట్లో కూర్చోకూడదు. మీరు నేర్చుకుంది మీకోసం మీరు ఉపయోగించుకోవాలి. నేను అప్పుడు అన్నాను, ఇది కుదరదు కుమార్ గారు, మనం ఎంత చేయగలమో వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు ఏం నేర్చుకున్నారో చికెన్ కర్రీ కానీ మగ్గం వర్క్ కానీ జూట్ బ్యాగులు కానీ వాళ్ళ కోసం మనం స్త్రీ హస్తకళా స్టోర్ తప్పకుండా ఓపెన్ చేద్దాం. వాళ్ళని ఇక్కడ కుప్పంలో వాళ్ళ అవన్నీ నేర్చుకునే అవజేసి అది మనకి హైదరాబాద్కి తీసుకొచ్చి ఆ స్టోర్లో మనం డిస్ప్లే చేసి మనం అమ్మి దాంట్లో వచ్చిన లాభం తిరిగి వాళ్ళందరికీ ఇద్దాము. అది మేము కోరుకుని ఆ హస్తకళా స్టోర్ మీ మహిళ కోసం మేము ఓపెన్ చేశాము. ఇన్ని మీకోసం మేము మా ట్రస్ట్ ఆలోచించేటప్పుడు మీరెందుకు మీకోసం ఆలోచించట్లేదు? అది చాలా అవసరం. ఇక్కడితోనే మీరు ఆగబాకండి. ఇంకా 2-3 కోర్సులు చేసి పొద్దునేం చేయగలరు, మళ్ళీ సాయంత్రం మీరేం చేయగలరు, ఆ టైం అనేది మీ చేతిలో ఉంటుంది. మీరు ఆలోచించి అట్లా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అట్లానే ఇప్పుడే కుమార్ గారు చెప్పిన అన్నీ మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆయన ఇప్పుడే చెప్పాను, ఆయన నా పేపర్ కాపీ కొట్టి అన్నీ ఆయన రాసేసుకుని నేను చెప్పాల్సినవి అన్నీ ఆయన పేపర్లో పెట్టుకుని అన్నీ చెప్పేశారు. ఎందుకు చెప్పారంటే నేను ఎంత ఆలోచించినా నా వెనకాల ఒక టీం అనేది ఉంది. నేను ఎప్పుడు నాకన్నీ తెలుసు అనే అహంకారం ఎప్పుడు ఒక మనిషికి ఉండకూడదు. తను ఏమి అనుకున్నా ఒక లీడరు ఎప్పుడు టీంతో కూర్చుని వాళ్ళతో పాటు వాళ్ళని ఐడియాలు తీసుకుని మా ట్రస్ట్ ఎప్పుడూ ముందుకెళ్తుంది. ఇది నా స్వతహాగా వచ్చిన ఐడియా కాదు, మా డిస్కషన్లో వస్తుంది. నేను ఇచ్చినా కూడా వాళ్ళే ఆ టీమ్ మెంబర్స్, అది సిఓ అవ్వచ్చు, సిఓఓ అవ్వచ్చు, ఇదిగో ఇక్కడ ఉన్నారు చాలామంది, అన్ని సెక్షన్స్ ఇక్కడే ఉన్నారు, రాజీవ్ కానీ మహిపాల్ కానీ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ దెమ్. వాళ్ళందరూ టీం ఉన్నారు కనుక నేను తీసుకోగలుగుతున్నాను. కుమార్ గారికి సేమ్ థాట్, సేమ్ నంబర్, అదే గోపి గారికి చెప్పమన్నా మళ్ళీ అదే చెప్తారు. అంటే దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే మేమందరం ఒకటే మాట్లాడతాం, అనుకుంది అందరం కలిసి ఒకటిగా నడుస్తాం. అది టీం అంటే. మేము దాయం. ఇంకొకటి ముఖ్యంగా మీకు చెప్పాలి, మాకు డొనేషన్స్ వస్తాయి. వచ్చినప్పుడు మా రెసిప్ట్స్ ఇచ్చిన డొనేషన్ ఎమ్మటే మేము రెసిప్ట్లు పంపించేస్తాం. ఆ దాతలు ఎవరు మాకు
నమ్మి డబ్బిచ్చారు. అట్లానే మా అకౌంట్స్ అన్నీ ఆడిట్ అయ్యి ప్రతి 3 నెలలకు ఒకసారి అది పబ్లిష్ అవుతుంది. మా ట్రస్ట్ అన్నీ ఇట్స్ ఓపెన్ బుక్, ఏది దాసేది లేదు. అది గొప్పదనం ఇప్పుడు దాకా మా ట్రస్ట్లో. మా యాన్యువల్ రిపోర్ట్ కూడా ఇప్పుడే కుమార్ గారు చెప్పారు, గుర్తు చేశారు. మా యాన్యువల్ రిపోర్ట్ మా ట్రస్ట్ ఏం చేసింది, ప్రతి నెల ఈ 12 నెలలు అకౌంట్ కానీ ప్రతి ఒక్కటి యాన్యువల్ రిపోర్ట్ అనేది మా వెబ్సైట్లో పెట్టాము, అది కూడా మీరు చూసుకోవచ్చు. అందుకే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆ నమ్మకం, ఆ ముందుకొచ్చిన దాతలు, వాళ్ళని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోను. ఆ దాతలు ఎంత నమ్మకంతో వాళ్ళు ముందుకొచ్చి మాకు ఆ డబ్బు సహాయం చేస్తున్నారో, మేము కూడా అట్లానే తిరిగి ఆ డబ్బు ప్రజలకే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. వాళ్ళ కోసమే మేము వాడుతున్నాము. అట్లానే హెల్త్ క్యాంప్స్, ప్రజలకి ఏది అవసరమో అది. ఇంకా చెప్పేది ఏం లేదు, కుమార్ గారు అన్నీ చెప్పేశారు. ట్రస్ట్ ద్వారా ఏమేమి చేస్తున్నామో. నా హృదయానికి దగ్గరగా ఉండేది చల్లపల్లి స్కూల్. అది ఎప్పుడు నా హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎంతోమంది పేద పిల్లలు, అనాథ పిల్లలకి చదువు చెప్తున్నాం అనే తృప్తి అది ఇస్తుంది మాకు. ఆ చిన్న పిల్లల్ని చూస్తే అది సంతృప్తి నాకు. మరొకసారి ఇక్కడికి వచ్చిన మహిళలు ప్రతి ఒక్కరికి నేను చెప్పింది, మీకు ఏది మంచిగా అనిపించిందో అది మీకోసం మీరు వాడుకోండి. అంతేగాని ఏదో తప్పేమైనా మాట్లాడితే అదే పుచ్చుకోబాకండి. మంచి ఇంకెక్కువ చెప్పినట్టు నాకు అనిపిస్తుంది. సో అదంతా మీ జీవితాల్లో ఉపయోగించుకుని మీరు ముందుకెళ్ళాలి. ఈ సమాజంలో తల ఎత్తుకుని మీరు తిరగాలి. అది మీ ఇంట్లో మీ భర్తనో మీ తండ్రి మీద మీరందరూ ఆధారపడకూడదు. వాళ్ళు చదివిచ్చారు, మీ తల్లిదండ్రులు అంతవరకే, దానికే మీరు రుణపడి ఉండాలి. దాని తర్వాత మీరు సంపాదించుకుని తిరిగి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి ఉంది. మరొక్కసారి ఈ సభ ముగించే ముందు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్. మీ అమూల్యమైన సందేశాన్ని అందించినందుకు ధన్యవాదాలు మ్యామ్. ఇప్పుడు మీరందరూ నిరీక్షిస్తున్న సమయం వచ్చేసింది. మీరు ఎవరైతే ఇక్కడ శిక్షణ పొంది కుట్టు మిషన్లు కానీ లేదా తోపుడు బళ్ళు కానీ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ రెడీగా ఉండండి. అందరికంటే ముందు మన దగ్గర ఇక్కడ 4 హియరింగ్ ఎయిడ్స్ చెవిటి వాళ్ళు ఉన్నారు. ఆ 4 కోసం హియరింగ్ ఎయిడ్స్ ఇప్పుడు మేడం గారు అందజేస్తారు. మేడం 4 ఉన్నారు. వాళ్ళలో ముందుగా జమునా రాణి గారికి 2 చెవులు వినపడవు. ఆవిడకి హియరింగ్ ఎయిడ్స్. ఈవిడ ప్యాలెస్ రోడ్ కుప్ప నుంచి ఉన్నారనమాట. ఆవిడకి మేడం ఇప్పుడు ఇస్తున్నారు ఇవి హియరింగ్ ఎయిడ్స్. మీరు అంటే ట్విస్టింగ్ రాదు. ఏం చేయాలి?
అడగండి మేడం, వినపడుతుంది లేదు. ఆన్ చేశారు. వినపడుతుందమ్మా మీకు? మీ పేరేంటి? జమునా రాణి. జమునా రాణి. ఎక్కడి నుంచి అమ్మా మీరు? కుప్పమండి, కొత్తపేట. కొత్తపేట కుప్పం అండి. చాలా సంతోషం అమ్మా. నెక్స్ట్ విఆర్ పార్థసారథి గారు. విఆర్ పార్థసారథి గారు, ఈయన కూడా ప్యాలెస్ రోడ్ కుప్పం. ఈయనకు కూడా 2 చెవులు వినపడవు. ఒక్క సెకండ్ ఇది పెట్టుకోండి. మీకు వినపడుతుందా అండి? ఏమ్మా వినపడుతుందా? మీ పేరేంటండి? మీ పేరేంటి? పార్థసారథి. ఎక్కడి నుంచి అండి మీరు? ఇదే ఊరు కుప్పం. కుప్పమేనా? మీకు బాగా వినపడుతుందా? చాలా సంతోషం అండి. నెక్స్ట్ జేఆర్ నాగరాజ్ గారు. నాగరాజ్ గారు రాళ్ళ బుడుగూరు శాంతిపురం. ఈయనకు కూడా 2 చెవుల్లో హియరింగ్ ఎయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం అండి. వినపడుతుందా? అమ్మా ధన్యవాదాలమ్మా. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాలనుకుంటున్నానమ్మా. మీ అభివృద్ధి కార్యక్రమాలు చూసి మీకు పాదాభివందనం చేస్తూ, నేను ఎన్టీ రామారావు గారు వీరాభిమాని మేడం, చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి మీరు చేసిన సహాయాన్ని నేను జన్మలో గుర్తుపెట్టుకుంటానని చెప్పి మనవి చేసుకుంటూ, మీరు దయచేసి నేను అనౌన్స్ చేసుకోకూడదు పార్టీలో చేరుతున్నాను. దయచేసి చిత్తూరు జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ నేను ఒకప్పుడు చిత్తూరు జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, మరియు ఇక్కడే మా గురువు గారు డాక్టర్ సురేష్ బాబు గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న 2 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 2 యుగాలకు సరిపడా అభివృద్ధి జరిగిందని మనవి చేసుకుంటూ, ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేస్తూ, మరియు మా భువనమ్మ శ్రీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు గారి కుమార్తె అయినటువంటి శ్రీ భువనమ్మ గారికి పాదాభివందనం చేస్తూ, నేను ఈ శుభ సందర్భంలో పార్టీలో చేరుతూ ఒక కార్యకర్తగా, సైనికుడిగా పనిచేస్తానని చెప్పి, జీవితాంతం తెలుగుదేశం పార్టీకి కష్టపడి రుణపడతానని చెప్పి మనవి చేసుకుంటూ, మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై చంద్రబాబు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. ఇప్పుడు షహీద గారు దాలవాయి కొత్తపల్లి కుప్పం. ఈవిడికి కూడా 2 చెవులు వినపడటం లేదు. అది చూద్దాం. వినపడుతుందమ్మా? आपको सुन रहे हैं आप? नहीं, आप अभी सुन सकते हैं आप सुने आता माँ. तो आपका नाम क्या है? शाहिदा.
बहुत अच्छा है, अल्लाह का शुक्र है, आप सुन सकते हैं। మీ కుట్టు మిషన్లో అయిపోయినాయి. ఈ యొక్క సేవా కార్యక్రమం చేస్తూ ఉన్న మన ప్రియతమ నాయకుడు మన భువనేశ్వరి మేడం గారికి, ఈ యొక్క మంచి సేవా కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి మా అమ్మ ఎప్పుడు ఖురాన్ చదివేసి వాళ్ళు ఎప్పటికీ ఈ సేవా కార్యక్రమంలో భాగం కలుస్తూ వాళ్ళు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.